తెలంగాణలో గత 18 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా అన్ని రంగాల్లో విఫలమైంది. కేవలం ఒక్క అవినీతి విషయంలో మాత్రమే అద్భుతమైన ప్రగతిని సాధిస్తుంది. ఎక్కడ వదలకుండా ఈ డిపార్ట్మెంట్, ఆ డిపార్ట్మెంట్ అని లేదు, అన్ని డిపార్ట్మెంట్లు పూర్తిగా అవినీతిమయమైపోయినాయి. కమిషన్లు అనేది చాలా సాధారణమైన పదం అయిపోయింది. చర్చ కూడా చాలా సాధారణంగా జరిగిపోయే పరిస్థితికి వచ్చింది. ఏ మంత్రి ఎంత సంపాదించిండు, వాటితోని ముఖ్యమంత్రి పదవుల కొరకు ఎట్లా పోటీ పడుతున్నారు అనేది ఇవాళ సాధారణ ప్రజానీకంలో కూడా చర్చ జరిగే స్థాయిలోకి దిగజారింది కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిష్ట. కేవలం దీంట్లో నుంచి వెళ్ళి బయటపడడం కొరకు మా పైన ఏదో కేసులు పెట్టి, నోటీసులు ఇచ్చి, ఏదో డ్రామాలు చేసి తప్పించుకుంటామనే పద్ధతుల్లో, ఆలోచనతో ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ప్రత్యేకించి ఇప్పుడైతే గత నెల 15 రోజులుగా వ్యవసాయ రంగం విషయంలో ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ప్రతీకగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పోసిన వడ్లు మొలకలెత్తుతున్నాయి. పాపం రైతు ఇప్పుడు కొత్తగా మళ్ళీ వరి విత్తనాలు వేసుకోవాల్సిన రైతు, తూకాలు పోసుకోవాల్సిన రైతు, నాటు పోసుకోవాల్సిన రైతు అది అక్కడే లేకుండా కళ్ళంలో ఉన్న వడ్లే మొలకలెత్తి ఇక రైతును కొత్తగా వ్యవసాయ పని చేసుకునే పరిస్థితి లేకుండా చేస్తూ ఉన్నాయి. నేను నిన్న కళ్ళాల దగ్గరికి వెళ్తే చాలా కళ్ళల్లో పార్బాయిల్డ్ రైస్ మిల్లో పోయిన వాసన వస్తూ ఉంది. అన్నిసార్లు వడ్లు రైతులు తడిచి ముద్దయిపోయి ముక్కిపోయిన వాసన. రైతు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మరొక వైపు నెమ్మదిగా ముఖ్యమంత్రి, మంత్రుల అవినీతి బయటపడుతూ బహిరంగంగా దొరికిపోయే పరిస్థితికి వస్తూ ఉంది. ఈడీలో ముఖ్యమంత్రి పేరు పెడితే కూడా దాని నుంచి తప్పించుకోవడం కొరకు బహిరంగంగానే మోడీ దగ్గరికి వెళ్ళి ఆయన. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ విధానం ప్రకారం నీతి ఆయోగ్ మీటింగ్లకు వెళ్ళే పని లేదు. ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీలో చెప్పినాడు, తెలంగాణ ముఖ్యమంత్రి గత శాసనసభలో, ఆ నీతి ఆయోగ్తో ఏమీ లేదు, దానికి పోయి అక్కర్లేదు అని వాస్తవానికి బహిష్కరించిండు గత నీతి ఆయోగ్. మొన్న వాళ్ళ పార్టీకి కూడా చెప్పకుండా, కేంద్ర పార్టీకి కూడా చెప్పకుండా, వాళ్ళ అధ్యక్షుడు కూడా చెప్పకుండా పోయి మోడీ కాలం ఇవ్వడొచ్చిండు, దాన్ని ఇరికివద్దు అని చెప్పి. మరొక వైపు అందాల పోటీలని చెప్పి పెట్టి ప్రపంచం ముందట పరువు తీసే పరిస్థితి తీసుకొచ్చిండు ఈ రాష్ట్రంలో. అది కూడా నిర్వహించలేని దుస్థితి ప్రభుత్వాన్ని. వీటన్నిటి నుంచి బయటపడడం కొరకు ఇవాళ మళ్ళా ఓ పనికిమాలిన కేసులో పనికిమాలిన నోటీస్ ఇచ్చి కేటీఆర్ గారికి దాన్ని పెద్ద వార్తల్లో పెడదామని అనుకున్నాడు. వాస్తవానికి అది చాలా స్పష్టంగా చెప్పారు కేటీఆర్ గారు. ఏ సౌను నేనే చెప్పినా, నేనే ఇప్పించినా అని చెప్పాడు. ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు చేసే పనులలో, కార్యక్రమంలో భాగంగా అది కూడా నేనే చేసిన, అధికారులు అది తప్పు లేదు అని చెప్పిండు. గతంలో వాళ్ళు పిలిస్తే పోయి 8 గంటలు కూర్చొని వాళ్ళు అడిగిన అన్నిటికీ చెప్పేసి వచ్చాడు. కానీ ఇవాళ కేటీఆర్ గారిని ఖండాంతరాల్లో కూడా పిలుస్తున్నారు. వారి విజన్, వారి యొక్క అభివృద్ధి నమూనా అది మాకందరికీ అవసరం అని చెప్పి ఒకవైపు లండన్లో, ఇంకొక వైపు తెలంగాణ స్వతంత్ర ఉత్సవాల్ని, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాల్ని పెద్ద ఎత్తున అమెరికాలో నిర్వహిస్తూ అక్కడున్న తెలంగాణ పౌరులు, మన వాళ్ళు అక్కడికి ఆహ్వానిస్తే అక్కడికి కూడా వెళ్తున్నాడు. వాస్తవానికి ఈ 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయనే విషయం ఎప్పుడో మీడియా పరంగానే ప్రకటించడం అందరికీ కూడా తెలుసు. కానీ వాటికి పోకుండా ఆపాలని చెప్పి ఒక చిల్లర ప్రయత్నం చేసిండు రేవంత్ రెడ్డి ఇవాళ ఏసీబీ నోటీసులు మళ్ళీ ఇవ్వడం ద్వారా. ఇవి ఏమైనా ఈ క్షణికానందాలు, శునకానందాలు తప్ప వీళ్ళవి అదో పనికిమాలిన కేసు, లొట్టపీసుల కేసు అని చెప్పి ఆనాడు చెప్పినాం. దాంట్లో ఏది కూడా లేదు. కానీ కేటీఆర్ని అడ్డుకుంటామని, కేటీఆర్ని ఏదో వాటికి హాజరు కాకుండా ఆపాలని ఒక
చిల్లర వేషం, ఇది చిల్లర ప్రయత్నం. ఇటువంటి పనికిమాలిన చిల్లర పనులతోని మీ ప్రభుత్వానికి ప్రతిష్ట రాదు, మీ కాంగ్రెస్ పార్టీకి పేరు రాదు, ఇంకా అబాస్ పాలవడం తప్ప ప్రజల్లో అంతకుమించి ఏమీ జరగదు. ఇప్పటికీ నవ్వుల పాలైనరు. మీకు సోయలేదు కావచ్చు, మీరు ప్రజలు ఏమనుకుంటారో వినడానికి మీకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి వింటలేరు. కానీ ప్రజలు మీ గురించి మాట్లాడుతున్న భాష, మిమ్మల్ని తిడుతున్న తిట్లు, మీకు పెడుతున్న శాపనార్థాలు, కళాలలో రైతాంగం కావచ్చు, ప్రజలు కావచ్చు, అవి నిజంగా కనుక మీరు ఆ చెవులకు అడ్డం పెట్టుకున్నవి గుడ్డలు తీసేసి వింటే గుండె బగిలి చేస్తారు. అటువంటి రోదనలు వినిపిస్తూ ఉన్నాయి అవతల రైతుల నుంచి, వ్యవసాయదారుల నుంచి. కానీ కేవలం కేటీఆర్ నోటీసులు ఇచ్చో, కేసీఆర్కి నోటీసులు ఇచ్చో, ఏదో చేసి మీడియాలో బతికితే కానీ ప్రజలలో బ్రతకలేరు, ప్రజల నోట్లకు అడ్డుకట్ట వేయలేరు, మా కార్యక్రమాలకు అడ్డుకట్ట వేయలేరు, మమ్మల్ని భయపెట్టలేరు. కేటీఆర్నో కేసీఆర్నో నోటీసులు ఇచ్చి కేసులలో పిలిచి ఏదో భయపెట్టిస్తామనో అవమానిస్తామో అనుకుంటే అంతకు మించిన మూర్ఖత్వం లేదు. మరొక వైపు ఆంధ్రప్రదేశ్ జలదోపిడీ యథేచ్ఛగా సాగుతుంది. కృష్ణ అయిపోయింది, మొత్తం నాశనం చేసిండ్రు, కృష్ణను జరడబట్టిండ్రు, ఇప్పటికే దోసుకపోయినరు, అనేక ప్రాజెక్టులు నిర్మాణం చేసుకున్నారు. ఇక ఇప్పుడు చంద్రబాబు నాయుడు గోదావరి మీద కన్నేసిండు. గోదావరిని కూడా దోసుకుపోవడానికి అవతల మోడీ సహకారం కూడా తీసుకొని ముందుకు పోతున్నాడు. ఇటువంటి టైంలో మేము కాళేశ్వరం ద్వారా మేము